ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్షం ఏది? తెలుగుదేశమా? కాంగ్రెస్ పార్టీయా? 2 వరుస ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాని కాంగ్రెస్ పార్టీయే ఇప్పుడు ఏపీలో పాలకపక్షంపై మాటల దాడులు చేస్తోంది. కాంగ్రెస్ కొత్త బాస్ అయిన షర్మిల తన అన్నపైన, ఆయన ప్రభుత్వంపైన భీకరమైన దాడులే చేస్తున్నారు. ఆమె విమర్శల ధాటి చూస్తుంటే ఇంతవరకు చంద్రబాబు నాయుడు పార్టీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఎంతలా విరుచుకుపడలేదేమో అనిపించేలా షర్మిల సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఈ విమర్శల దూకుడు చూస్తుంటే షర్మిలను ఒక వ్యూహం ప్రకారమే తెరపైకి తెచ్చారని అనిపిస్తోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. కాకపోతే ఆమె ఎవరి వ్యూహం ప్రకారం వ్యవహరిస్తున్నారో అర్థం కావడం లేదని అంటున్నారు. ఏపీ పీసీసీ చీఫ్గా పదవి బాధ్యతలు చేపట్టిన రోజునే తన అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు షర్మిల. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని అన్నారు. పోలవరం ప్రాజెక్టును కట్టలేదన్నారు. ప్రత్యేక హోదా తేలేదన్నారు. ఈ విమర్శలన్నీ కూడా గతంలో టీడీపీ చేసినవే. టీడీపీ అనుకూల మీడియాలో అదే పనిగా కథనాలుగా వచ్చినవే. అవే విమర్శలను షర్మిల కూడా చేస్తున్నారంటే ఆమె చంద్రబాబు వ్యూహం ప్రకారమే ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. తన తండ్రి ఆశయాల సాధన కోసమే తాను కాంగ్రెస్లో చేరానని ఆమె చెబుతున్నారు. అయితే వైఎస్ఆర్ను అవమానించిన కాంగ్రెస్లో ఎలా చేరతారని వైఎస్ఆర్ కాంగ్రెస్ నిలదీస్తోంది. ఈ క్రమంలోనే తిరుపతిలో ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్ ఒకటి నిర్వహించింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన జగన్మోహన్ రెడ్డికి రాజ్దీప్ సర్దేశాయ్ రకరకాల ప్రశ్నలే వేశారు. మీ చెల్లెలే ఏపీలో మీకు రాజకీయ ప్రత్యర్థి కావడాన్ని ఎలా చూస్తారని రాజ్దీప్ ప్రశ్నించారు. దీనికి స్పందనగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా డర్టీ పాలిటిక్స్ చేస్తోందని అన్నారు. తాను కాంగ్రెస్ పార్టీని వీడిన కొత్తలో తన కుటుంబాన్ని చీల్చి స్వయాన తన చిన్నాన్నైన వివేకానంద రెడ్డికి మంత్రి పదవి ఇచ్చి తమపై పోటీకి పెట్టి కుటుంబాన్ని చీల్చారన్నారు జగన్. ఇప్పుడు తన చెల్లెల్ని ఏపీకి తీసుకువచ్చి కుటుంబాన్ని మరోసారి చీల్చారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేసిన మర్నాడే షర్మిల మళ్లీ విరుచుకుపడ్డారు. తమ కుటుంబాన్ని చీల్చింది కాంగ్రెస్ పార్టీ కాదని తన సోదరుడే దానికి కారణమని అన్నారు. తన తండ్రి వైఎస్ఆర్ ఆశయాలకు అనుగుణంగా తన సోదరుడు పనిచేస్తారని అనుకుంటే వైఎస్ఆర్ ఆశయాలకు తన అన్నే తూట్లు పొడిచారని, వైఎస్ఆర్ పెట్టిన సంక్షేమ పథకాలు ఏవీ ఇప్పుడు ఏపీలో లేవని చాలా విచిత్రమైన ఆరోపణ చేశారు. ఈ ఆరోపణలను విని టీడీపీ, జనసేన నేతలు సైతం ఆశ్చర్యపోయారు. ఎందుకంటే వైఎస్ఆర్ హయాంలో అమలు చేసిన అన్ని పథకాలను జగన్మోహన్ రెడ్డి కొనసాగిస్తున్నారు. అంతేకాదు వైఎస్ఆర్ కన్నా వాటి విస్తృతి పెంచి ఎక్కువ మందికి లబ్ధి చేకూరుస్తున్నారు. అలాంటిది చంద్రబాబు నాయుడు తరహాలో షర్మిల ఇటువంటి ఆరోపణ చేయడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఇప్పుడు ఏపీలో రాజకీయ వర్గాల్లో షర్మిల వ్యాఖ్యలపైన, వాటి పర్యవసానాలు ఎలా ఉంటాయన్న అంశంపైనే చర్చ నడుస్తోంది. షర్మిల నిరాటంకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పై దాడులు చేస్తూ పోతుండటంతో టీడీపీ వార్తల్లోంచి మాయమైపోయింది. కొద్ది రోజులుగా నారా లోకేష్ ఎక్కడా కనిపించడం లేదు. ఆయన కనిపించకపోవడంపై సోషల్ మీడియాలో సవాలక్ష ట్రోలింగ్లు జరుగుతున్నాయి. పాలకపక్షంపై విరుచుకుపడుతున్న షర్మిల గురించే అంతా మాట్లాడుకుంటున్నారు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార పక్షమైతే షర్మిల సారథ్యంలోని కాంగ్రెసే ప్రధాన ప్రతిపక్షమేమో అన్నట్లుగా వాతావరణం నెలకొందంటున్నారు పరిశీలకులు. ఎన్నికల వరకు ఇదే దూకుడు కొనసాగితే కాంగ్రెస్ పార్టీ కొద్దిమేర వార్తల్లో నిలిచే అవకాశాలున్నాయని అంటున్నారు. ఒకవేళ షర్మిల కారణంగా కాంగ్రెస్ పార్టీలో కొంత జోష్ వచ్చినా అది కాంగ్రెస్ పార్టీకి సీట్లు గెలిపించే స్థాయిలో అయితే ఉండదంటున్నారు రాజకీయ పండితులు. కాకపోతే కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కొన్ని వేల ఓట్లు సంపాదించే అవకాశాలు ఉండవచ్చంటున్నారు. అదే జరిగితే అది టీడీపీ, జనసేన కూటమికి దుర్వార్తే అవుతుందని అంటున్నారు. ఎందుకంటే షర్మిల అటాక్ చేస్తోంది పాలకపక్షం కావడంతో ఆమెకు పడే ఓట్లు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లే అవుతాయి. షర్మిల రంగంలో లేకపోతే అవి టీడీపీకి పడాల్సిన ఓట్లే అవుతాయి. అంటే టీడీపీ ఓటు బ్యాంకునే షర్మిల చీల్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అదే జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రొట్టె విరిగి నేతిలో పడ్డట్టే అంటున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.